హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఏం రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో మేజర్గా మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాలో అన్ని జిల్లాలో ఈ నల్ల తామర ఉధృతి అనేది దాదాపు ఒక 70% కంట్రోల్లోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మేజర్గా మీరు చూసుకున్నట్లయితే ఈ టైంలో ట్రాజెంటా అనేది చాలా కీ రోల్ ప్లే చేసిందని చెప్పేసి చెప్పాలి. ఈ నల్ల తామరని కంట్రోల్ చేయడంలో వేల మంది రైతులు స్ప్రే చేసి ఉన్నారు. కొంతమంది రైతులు అయితే రెండోసారి మూడోసారి స్ప్రే చేస్తూ ఉన్నారు. సో ఇది ఇంతలా స్ప్రే చేయడానికి, ఇంతలా ఫేమస్ కావడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ నల్ల తామర మీద రెండింటి మీద ఒకే ప్రొడక్ట్ సమర్థవంతంగా పని చేస్తూ ఉంది. ఇది వచ్చేసి రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. మీరు చూసుకున్నట్లయితే గత నెల 25వ తారీఖు నుంచి నేను ఏదైతే ఉందో నవంబర్ 20 తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాను. ఆల్రెడీ మీకు రివ్యూ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా ఈ నల్ల తామరని కొనలు మాడిపోయి ఉన్నటువంటి దాన్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ తీసుకొచ్చి మొత్తం కొనలు మాడిపోయిన దాన్ని కంట్రోల్ చేయడము, పై ముడత కింది ముడత కంట్రోల్ చేయడం, అలాగే చాలా నీట్గా ఇస్త్రీ చేసినట్టు రావడము. ఇస్త్రీ చేసినట్టు వచ్చిన తర్వాత చాలా ఎక్సలెంట్ గ్రోత్ వచ్చి ఆ గ్రోత్ మీద ఇమ్మీడియట్గా మల్లెపూల తోటలో పూత రావడము, ఆ వచ్చిన పూత మొత్తం కాపుగా మారిపోవడం అనేది క్లియర్గా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంది. సో అంత క్లియర్ కట్గా ఒకే ప్రొడక్ట్ చేస్తూ ఉంది కనుక దాదాపు నెల 15 రోజుల నుంచి చాలామంది వేల మంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు మిత్రుడికి దాదాపు 100% రిజల్ట్స్ ఉన్నాయి. సో అక్కడక్కడ ఎవరైనా బాగా ముదిరిపోయి మాడిపోయి ఒకవేళ మీకు ప్రాపర్ రిజల్ట్ కనబడకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే బాగా మాడిపోయి ముదిరిపోయి ఉంటుంది కనుక అలాంటి టైంలో మీరు జంపు కానీ అలా కాంబినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బాగా ముదిరిపోయింది కనుక ఒకేసారి కాకుండా 2 సార్లు కానీ లేదంటే వేరే కాంబినేషన్ కానీ మార్చి స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. బాగా మాడిపోయి ముదిరిపోయి ఉంటే, నార్మల్గా ఉండి ఒక 70-60% ఉంటే మాత్రం 100% క్లీన్ చేసి పడేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది స్ప్రే చేసిన తర్వాత కొంతమంది అడుగుతూ ఉన్నారు, అన్న ఇది రెండోసారి మూడోసారి స్ప్రే చేయొచ్చు అని చెప్పేసి. బ్రహ్మాండంగా స్ప్రే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు వర్క్ అవుతా ఉందా? ఇది స్ప్రే చేసిన తర్వాత నల్ల తామర కంట్రోల్ అయ్యి క్లీన్ అయిపోయి ఆ తర్వాత ఇస్త్రీ చేసినట్టు వచ్చి కొనలు మాడిపోయింది, కంట్రోల్ అయిపోయిన తర్వాత చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉందా, పూత వస్తూ ఉందా, కాప్ సెట్ అవుతా ఉందా, స్ప్రే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు కావాల్సినప్పుడు స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసుకున్న తర్వాత ఇంకా ఎర్రనల్లి మిగిలి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి అలెక్సా 5G స్ప్రే చేయండి, ఆ తర్వాత సఫారీ స్ప్రే చేయండి. ఇలా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే 100% చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే ఫస్ట్ కాప్ సెట్ అయి ఉన్నారో సెకండ్ కాప్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేయండి, ఆ తర్వాత వారధి స్ప్రే చేయండి. ఈ 2 మందులు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే సెకండ్ కాప్ సెట్టింగ్ అనేది గ్యారంటీగా జరుగుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఎవరికైతే నల్ల తామర ఉండి ఇంకా కొనలు మాడుతూ ఉన్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు, కాప్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేయండి, ఆ తర్వాత అలెక్సా